శ్రీకాకుళం జిల్లాలో పశుసంవర్ధక శాఖలో భారీ అవినీతి జరుగుతుందనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. న్యాయ వ్యవస్థను కూడా ధిక్కరించి అన్యాయంగా దిగువ స్థాయి ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తున్న శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ శాఖలో జరుగుతున్న అన్యాయ అక్రమాలను అడ్డుకుంటున్న సూర్యం డాక్టర్పై అన్యాయంగా అక్రమంగా విజయనగరంకి బదిలీ చేశారు. ఇది జీవోకి విరుద్ధమని కోర్టు స్టే ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు కూడా న్యాయ వ్యవస్థ ఇచ్చిన ఆదేశాలు కూడా పట్టించుకోవట్లేదంటూ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సూర్యం ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పశుసంవర్ధక శాఖ అధికారులు పశువులో ప్రవర్తిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పశుసంవర్ధక శాఖలో భారీ అవినీతులు జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో పశువు దాన కోట్ల రూపాయలు అయితే కొల్లగొట్టిన అవినీతి చేపలైతే అందులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. దానిపై కూడా చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత కూడా దానిపై కోర్టు కూడా వెళ్ళే పరిస్థితులు అయితే కనిపించాయి. దీనిపై పలు కథనాలు వార్తాపత్రికలు అయితే పలు ఛానళ్ళు కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితి అయితే కనిపించింది. దీనిపై అక్కడ పనిచేస్తున్న వెటనరీకి సంబంధించిన డాక్టర్ గారు సూర్యం గారు అందులో పనిచేస్తున్న డాక్టర్ దీనిపైన పలుమార్లు అంటే దాన్ని జరిగిన అవినీతిని బయటకు తీసిన నేపథ్యంలో ఆయనపై కక్షపూరిత పైనే దానిపైన ట్రాన్స్ఫర్ ఇతర జిల్లాలకి చేసిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే అసలు ఏం జరిగింది? ఈ శాఖలో చాలా అవినీతులు జరుగుతున్నాయి. అసలు పశువు సంవర్ధక శాఖలో పశుదాన అయితేనేమి, అక్కడ పశువులు తినే గడ్డి అయితేనేమి, ప్రతి దానిపైన అవినీతి అయితే జరుగుతూనే ఉంది. అయితే దీనిపై మనతో పాటు డాక్టర్ సూర్యం గారు ఆయన అడిగి మరికొంత సమాచారం అయితే తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ శాఖలో ఎంత అవినీతి జరుగుతుందని చాలా అసలు చెప్పుకోవడానికే చాలా సిగ్గుసేటుగా ఉంది. అసలు ఏం జరిగింది? అసలు మిమ్మల్ని పక్క జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నమస్కారం అండి. పశుసంవర్ధక శాఖలో నేను ఇన్ఛార్జ్ డిఏహెచ్ఓగా జిల్లా అధికారిగా పనిచేస్తున్న టైంలో నాకు చాలా కంప్లైంట్లు వచ్చాయి. ఎస్సీ సప్లాన్ కోసం, తర్వాత తిత్లీ సైక్లోన్ కోసం, నిధుల కోసం, అలా రకరకాల నిధుల కోసం కంప్లైంట్లు వస్తే నేను వెరిఫై చేశాను. రికార్డ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఆ ఇర్రెగ్యులారిటీస్ ఉన్న వాటి ఇర్రెగ్యులారిటీస్ని నేను గైడ్లైన్స్ ఫాలో అవ్వలేదు, అక్రమంగా జరిగేటట్టు నాకు అనిపిస్తుందని చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. జిల్లా ఎస్సీ సంఘ నాయకులు చేసిన తర్వాత కలెక్టర్ గారు కూడా దీని మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ జరుగుతుంది ఆల్రెడీ. ఈ నేపథ్యంలో నా మీద కక్ష పెట్టి అధికారం లేని ఒక డైరెక్టర్, ఆయనకి అధికారం లేదని విశాఖపట్నంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న అప్పారావు గారు అనే వ్యక్తికి ఆయనకి ట్రాన్స్ఫర్ ఇలాగే వేరే ట్రాన్స్ఫర్స్ ఇల్లీగల్గా చేస్తే ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఆనరబుల్ హైకోర్టు రిట్ పిటిషన్ 12465/2021లో డైరెక్టర్ అనే వ్యక్తికి అసిస్టెంట్ డైరెక్టర్ క్యాడర్ మీద ట్రాన్స్ఫర్ చేయడం కానీ పోస్టింగ్ ఇచ్చే అధికారం లేదని క్లియర్గా హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్ ఉన్నాయి. ఉన్నప్పటికి కూడా డైరెక్టర్ గారు ఫాలో అవ్వలేదని డైరెక్టర్ గారి మీద, సెక్రటరీ గారి మీద కంటెంప్ట్ కేసు నడుస్తుంది. ఆ నడుస్తున్న నేపథ్యంలో అదే డైరెక్టర్ వ్యక్తులు ఈ విధంగా హెరాస్మెంట్ చేయడం, వేరే జిల్లాలకి పోస్టింగ్లు ఇవ్వడం చేశారు. అప్పుడు నేను ఆనరబుల్ హైకోర్టులో రిట్ పిటిషన్ 6189/2024లో నాకు ఆనరబుల్ హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఇంటీరియర్ స్టే ఆర్డర్ ఇచ్చింది. అందులో ఏదైతే డైరెక్టర్ ఉన్నారో అతనికి జ్యూరిడిక్షన్ లేదు, సెక్రటరీ గారు మాత్రమే నెసరీ యాక్షన్ తీసుకోవాలని ఇవ్వగా, ఇంకా ఈ 2 కోర్టు ఆర్డర్లు ఉంటుండగా కూడా డైరెక్టర్ అనే వ్యక్తి కోర్టుల్ని తప్పుతావు పట్టించి తప్పుడు జీవోలు చూపించి ఇప్పటికి కూడాను ఆయనే అపాయింటింగ్ అథారిటీగా కొనసాగుతూ నాకు విజయనగరం డిస్ట్రిక్ట్ తెరలాం ఏరియా వెటర్నరీ హాస్పిటల్ తెరలాంకి ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్ ఇచ్చారు. మీకు అధికారమే లేదని చెప్పేసి నాకు కోర్టు ఆర్డర్ ఉంటుండగా మీరు అక్కడ ఎలా చేస్తారు అని చెప్పి నేను జాయిన్ అవ్వలేదు. సెక్రటరీ గారికి కూడా నేను కంప్లైంట్ చేశాను. అప్పుడు సెక్రటరీ గారు ఎటువంటి రెస్పాన్స్ నాకు ఇవ్వబోయేసరికి నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కలిసి ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఓవర్ రైడ్ ది ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్, ఇట్ ఈస్ ఎ బైండింగ్ ఆర్డర్ ఫర్ ఎవ్రీ అథారిటీస్. ఎస్పీ గారు ఫాలో అవ్వాలి, కలెక్టర్ గారు ఫాలో అవ్వాలి, నేను ఫాలో అవ్వాలి, డైరెక్టర్ గారు ఫాలో, ప్రతి ఒక్కరు కూడా ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఫాలో అవ్వాలి. అయినా కూడా వాళ్ళు నాకు ఆర్డర్ మార్చలేదు. అప్పుడు మనం ఎప్పుడైతే అధికారులు మనకి ఇలా ఇబ్బంది పెట్టినప్పుడు సెల్ఫ్ ఎగ్జిక్యూషన్ అంటారు దాన్ని, మనం హైకోర్టు ఆర్డర్ని అమలుపరుచుకోవచ్చు. ఆ విధంగా కలెక్టర్ గారిని కలవగా కలెక్టర్ గారు వెంటనే మా జేడీ గారిని పిలిచి ఇమ్మీడియట్గా స్టే ఆర్డర్ ఉంది, జాయిన్ చేసుకోండి అని చెప్పారు. అప్పుడు జేడీ గారు గ్రీవెన్స్లో
అలా కాదండి, ఈయనకి విజయనగరం డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేసాము, వెళ్ళటం లేదు, జేడీ డైరెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారని చెప్పడం జరిగింది. అయితే కలెక్టర్ గారు చెప్పారు, నో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఓవర్ రైడ్ ది హైకోర్టు ఆర్డర్, ఇమీడియట్గా ఇక్కడే జాయిన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. నాకు కూడా మొత్తం వీడియో తీయండి, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వండి, ఎవరైనా అబ్స్ట్రక్షన్ చేస్తే ఇమీడియట్ కంటెంప్ట్ అయ్యండి అని చెప్పడం జరిగింది. నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి టోటల్ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాము. అక్కడ ఉన్న మేనేజర్ గారు కూడా ఈ జేడీ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఏం సార్ ఇక్కడ ఈయన జాయిన్ అవుతున్నాడు, ఏం చేయాలి అంటే ఇమీడియట్గా జాయిన్ చేసుకో, అక్నాలజ్మెంట్ ఇచ్చి అని చెప్తే మొత్తం వీడియోగ్రాఫ్ చేయడం జరిగింది. ఆ వీడియోగ్రాఫ్ ప్రకారం అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది, సంతకం కూడా అటెండెన్స్ లిస్ట్లో పెట్టడం జరిగింది. తర్వాత రెండో రోజు ఎవరిని కలిశారో, ఎక్కడికి వెళ్ళారో, ఎవరు ప్రయత్నం చేశారో కానీ మొత్తం సినారియో మారిపోయింది. ఎవరైతే ఈ అధికారులు నాకు వెళ్ళి జాయిన్ అవ్వమన్నారో వాళ్ళంతా సైలెన్స్ అయిపోయారు. ఎవరైతే ఈ పోలీస్ అధికారి ముందు రోజు నేను వస్తాను, నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేయండి అని చెప్పిన అధికారి కూడా తిరిగి నాకు తప్పుడు ఎఫ్ఐఆర్ నా మీద ఫైల్ చేశారు. ఏమని, బలవంతంగా నేను అటెండెన్స్ రిజిస్టర్ తీసుకున్నాను. మేము వీడియో మొత్తం తీసాం కాబట్టి ఆ వీడియోని చూపించి ఎస్పీ గారికి, మన ఆనరబుల్ మెజిస్ట్రేట్ గారికి. ఇక్కడ మీరు ఈ యొక్క అవినీతిని బయటకు తీసిన నేపథ్యంలోనే మీ పైన కక్షపూరితమైన అనుకోవచ్చు అంటారా దీనిపై? ఇదంతా ఖచ్చితంగా కక్షపూరితం కాకపోతే ఒక అధికారం లేని వ్యక్తి, ఒక ఆనరబుల్ హైకోర్టే అధికారం లేదని ఇచ్చిన తర్వాత వాళ్ళు నా విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. సెక్రటరీ గారు నా అపాయింటింగ్ అథారిటీ, ఆయన నాకు వేరే జిల్లా పోస్టింగ్ ఇస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను, అంతే తప్ప డైరెక్టర్ ఇచ్చినప్పుడు నేను ఎలా చేస్తాను? మీరు కోర్టు ఇచ్చిన ఆర్డర్ని పోలీసుకి చూపించి మీరు అధికారంగా మీ యొక్క సీట్లో మీరు కూర్చోవచ్చు కదా, మరి దీన్ని ఎలా చేయాలి? కోర్టు ఇచ్చిన ఆర్డర్ని నేను పోలీసులకు చూపించడం జరిగింది. ఇదే సిఐ ఈశ్వరరావు గారు, ఆనరబుల్ హైకోర్టు స్టే ఆర్డర్ ఇది మీకు హక్కు, మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి, ఏది అవసరమైతే మా ఫోన్ చేయండి పోలీసులకి అని ఇదే వ్యక్తి చెప్పారు. నేను ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. తర్వాత రోజు ఇదే వ్యక్తి వచ్చి ఎఫ్ఐఆర్ కడుతున్నాడు. ఎందుకు కడుతున్నాడు? ఎవరున్నారు వెనకతల? ఎందుకు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? రాజకీయ నాయకులు చేస్తున్నారా, అధికారులు చేస్తున్నారు? ఎఫ్ఐఆర్ పోలీసులకు సంబంధం లేదు, సివిల్ మ్యాటర్లు, ఇది క్రిమినల్ మ్యాటర్ కాదు, ఎవరు కొట్టుకోలేదు, ఇది సివిల్ మ్యాటర్. మా సెక్రటరీ గారు ఇది నువ్వు కాదు, నువ్వు ఇక్కడ జాయిన్ అవ్వకూడదని ఎందుకు ఇవ్వట్లేదు? నాకు ఏదో ఒక మేమో పంపొచ్చు కదా, నువ్వు ఎందుకు అక్కడ వెళ్ళలేదు? విజయనగరం డిస్ట్రిక్ట్ ఎందుకు చేయలేదు, లేదా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎందుకు చేరలేదు? ఒక మేమో పంపించాలి కదా, పంపలేకపోతున్నారు. ఎందుకు? ఆనరబుల్ హైకోర్టు స్టే ఆర్డర్ ఉంది. ఈ విషయంపై నాకు జరిగిన వీళ్ళు తాను చేస్తున్న అన్యాయాలపై నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. లాంగ్ దీని మీద వాళ్ళకి మెమోలు అక్కడి నుంచి నేను ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అడగడం, రికార్డులు పరిశీలించడం మొత్తం జరిగాక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఇది తప్పు, ఇది పక్కాగా తప్పు, డైరెక్టర్ అనేవారు తప్పు చేస్తున్నారు, ఆయనకు అధికారం లేదు, ఇల్లీగల్గా బిహేవ్ చేస్తున్నారు, ఈయనకి సేమ్ ప్లేస్ ఇక్కడే కంటిన్యూ చేయాలి అని ఒక ఆదేశాలు ఇచ్చినప్పుడు అది ఫాలో అవ్వకుండా అలాగా డిలే చేస్తున్నారు. ఇది చేయడానికి వెనుకున్న వ్యక్తి ఎవరు, ఎందుకు డిలే చేస్తున్నారు అనేది దాని మీద మేము చేస్తున్నాం. ఇదే కాక ఒక ఎన్హెచ్ఆర్సీ అంటే ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జెస్, రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు అక్కడ. అటువంటి మేధావులు చూసే ఇంత కన్ఫర్మ్ చేశాక కూడాను ఇంకా ఈ పోలీస్ అధికారి మళ్ళీ కేసులు ఎందుకు కడుతున్నాడు అంటే వీళ్ళకి ఈయనకి న్యాయ వ్యవస్థ అంటే ఈయనకి అసలు గౌరవం లేదా? అసలు ఏ పోలీసులకి గౌరవం లేదా? కలెక్టర్ గారికి గౌరవం లేదా? ఏం జరుగుతుందనే దాని పైన మేము చేస్తున్నాం. మనను సెంట్రల్ మినిస్టర్ గారు అయిన రామ్మోహన్ రెడ్డి గారి ప్రజా దర్బార్కి కూడా వెళ్ళి మొత్తం విషయం చెప్పడం జరిగింది. ఒక సెంట్రల్ మినిస్టర్ గారు కూడా సిఐకి ఫోన్ చేసి ఇది తప్పు చేస్తున్నావు, ఒక హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికి కూడా మీరు ఎందుకు కేసులు కడుతున్నారు, ఇది సివిల్ మ్యాటర్ క్రిమినల్ కాదన్నప్పుడు కూడా ఈయన కేసులు కడుతున్నారు 2 టౌన్ SHO అంటే ఈయన వెనక ఎవరో బలమైన శక్తి పనిచేస్తుందని నా అనుమానంగా ఉంది. ఎవరు ఏ శక్తి పనిచేసినా కూడా ఎదిరించడానికి న్యాయపరంగా సమస్యను పరిష్కరించుకోవడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. ఈ విషయం మీద చాలామంది కూడా నాకు వాళ్ళ తాలూకా ఇది సపోర్ట్ నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒక ఉద్యోగిగా ప్రభుత్వ ఉద్యోగులకి ఇంతటి అన్యాయం జరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది ఇక్కడ? న్యాయ వ్యవస్థ లేనట్టేనా అనేది దీనికి ఆందోళన గుర్తు చేస్తుంది. అందుకోసం దీని మీద పోరాటానికి, న్యాయపరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. మొత్తంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో పశు సంవర్ధక శాఖలో జేడీకి అంటే అసిస్టెంట్ జేడీకి ట్రాన్స్ఫర్ చేసే అధికారమే లేదు. అలాంటిది అన్యాయంగా ఇక్కడ డాక్టర్ సూర్యం గారిని పక్కన ఉన్న విజయనగరం జిల్లాకి అన్యాయంగా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే దీనిపైన ఉన్నతాధికారులు, అటు కోర్టు కూడా, న్యాయస్థానం కూడా
దీనిపై ముట్టుకాయలు వేసి ఆయనపై స్టే ఇచ్చి సేమ్ యథావిధంగా కొనసాగించినప్పుడు కూడా ఎలాంటి ఇంకా ఆ ధోరణినే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈయన కూడా దాని న్యాయ పోరాటం చేసి నా ఉద్యోగాన్ని సంపాదించుకున్నంత వరకు కూడా ఈ యొక్క న్యాయ పోరాటం చేస్తాను. అదేవిధంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఉన్న కాలింగ కమ్యూనిటీకి చెందిన ఆయన ఆ కమ్యూనిటీ కూడా దీనిపైన ఇవెత్తున ఒంటికాలిపై లేస్తుంది. ఎందుకంటే మా కమ్యూనిటీలో ఉన్న ఒక డాక్టర్కి ఇలాంటి అన్యాయం జరిగితే మా పరిస్థితి ఏంటి, సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళంతా కూడా గుసగుసలాడుతున్న పరిస్థితి. రేపొద్దున్న కాలింగ కమ్యూనిటీ అంతా ఏకమై శ్రీకాకుళం జిల్లాలో జేడీ ఆఫీస్లో ధర్నా చేసిన ఆశ్చర్యపోవట్లేదని కూడా చెప్పుకోవచ్చు. ఇది అంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖలో చాలా అవినీతులు బయటకు తీసినందుకే ఈయనకి ట్రాన్స్ఫర్ చేశారంటూ కూడా విజయనగరం జిల్లా తెరలాంకంటూ కూడా కొంతమంది ఆరోపణలు, అదేవిధంగా అదే శాఖలో పనిచేస్తున్న వారు కూడా కొంతమంది అంటే ముఖంగానే చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా మన మీడియా కూడా చాలా రకంగా చెప్పారు. ఎందుకంటే పశుసంవర్ధక శాఖలో ఇలాంటి అవినీతులు బోర్డు జరుగుతున్నప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అటు న్యాయస్థానము చెప్పిన మాటలు పట్టించుకొని తన యొక్క కోర్టు ఇచ్చిన స్టేని ధిక్కరించకుండా తనకి ఉద్యోగాన్ని యథాస్థితంగా కొనసాగించాలంటూ కూడా సూర్యం డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, సూర్య న్యూస్, శ్రీకాకుళం.